తెలంగాణ సాధనలో మేము ఉన్నామన్నారు మంత్రి పొన్నం. విభజన హామీలపై 9 ఏళ్లు బీఆర్ఎస్ ఏం చేశారని ప్రశ్నించారు ఆయన. ప్రగతి భవన్లో తెలంగాణ వ్యతిరేకులకు తలుపులు తెరిచింది వాళ్లేనని ఆరోపించారు. ఇవాళ చర్చకు రాని కేసీఆర్ నల్గొండకు ఎలా వెళ్తారని విమర్శించారు పొన్నం. మాకెన్నడూ కూడా అవకాశం లే. తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ ఇచ్చినటువంటి ప్రగతి భవన్, అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించిన మేము, కానీ మీరేమో ఇంటికి పిలిచి ఫ్లవర్ బొకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండియాలా మీరే షిర్రు మీరు చూసుకోరు. ఎవరు తీసిన అధ్యక్ష? 44 టీఎంసీ నుంచి 88 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించిన అధ్యక్ష? ఇవాళ మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కాలే, ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరేంటూ గోదావరి అంటే గోదావరి దోచుకొని పోనీయా? కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు హక్కు. కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా పోవద్దా శిక్ష? ఇలా చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా.